మిత్రులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తారీఖున రెడ్ బుక్స్ డే నిర్వహిస్తున్న విషయం మిత్రులందరికీ, వామపక్ష శ్రేయోభిలాషులకి అందరికీ కూడా తెలుసు. ఈ దఫా 2026వ సంవత్సరానికి రెడ్ బుక్స్ డే సందర్భంగా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానానికి అత్యున్నతమైన దశ విఐ లెనిన్ రచించినటువంటి పుస్తకం మీద అధ్యయనం చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్న వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే అంశం మీద వామపక్ష పార్టీలు చర్చను నిర్వహిస్తున్నాయి. రెడ్ బుక్స్ డే ఎందుకు నిర్వహిస్తున్నారు అనే విషయం చాలామందికి తెలుసు. 1848వ సంవత్సరంలో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ ఇరువురు సంయుక్తంగా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికని రచించి మొదటిసారి ప్రచురించబడినటువంటి రోజు అది. ఆ రోజున అదనపు విలువ పేరిట జరుగుతున్నటువంటి దోపిడీని ప్రపంచానికి వెల్లడి చేసినటువంటి రోజు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక విడుదలతో ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ శక్తులన్నీ ఉలిక్కి పడినటువంటి రోజు అది. అందుకనే ఆ రోజుని ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఫిబ్రవరి 21వ తారీఖున రెడ్ బుక్స్ డే పేరిట ఏదో ఒక పుస్తకం మీద చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. 2001వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిరంతరంగా భారతదేశంలో జరుగుతూ ఉంది. ఈ దఫా లెనిన్ గారు రచించినటువంటి సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశ అనే పుస్తకాన్ని చదవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా నిర్ణయించుకోవడం జరిగింది. మనకందరూ కూడా తెలుసు, కార్ల్ మార్క్స్ ఒక సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించాడు. మానవాళిని విముక్తి వైపు నడిపించడానికి ఆయన అందించిన సిద్ధాంతమే మార్క్సిజం. ఆ మార్క్సిజం గత్తార్కిక భౌతికవాదాన్ని ప్రకృతికి అన్వయించి ప్రకృతిలో జరుగుతున్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి గత్తార్కిక భౌతికవాదాన్ని రచిస్తే, చరిత్రను పరిశీలన చేసి సమాజంలో నెలకొన్నటువంటి వైరుధ్యాలని పట్టుకొని దాని ఆధారంగా చారిత్రక భౌతికవాదాన్ని రచించారు. ఈ రెండింటి సమ్మిళితమే ఒకవైపున ప్రకృతిని పరిశీలిస్తూ మరోవైపున సమాజంలో జరుగుతున్నటువంటి స్థితిని పరిశీలన చేస్తూ అనివార్యమైన కొన్ని ఫలితాలని ఆయన విశ్లేషణ చేస్తూ మార్క్సిజానికి ఒక పునాదిగా ఈ అంశాలను తీసుకొని ఆ సిద్ధాంతాన్ని ప్రకటించినటువంటి విషయం మనం అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టినటువంటి వాడు, విజయం సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు దేశాన్ని ఏర్పరిచినటువంటి పార్టీ బోల్షివిక్ పార్టీ, రష్యాకు సంబంధించినది అనే విషయం మనకందరూ కూడా తెలుసు. అంటే మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని, ఆ మార్క్సిజాన్ని సొసైటీలో డైరెక్ట్గా అప్లై చేసి అప్పుడున్న వైరుధ్యాలన్నింటిని కూడా సరిగా అర్థం చేసుకొని విజయం సాధించినటువంటి దానికి లెనిన్ నాయకత్వం వహించాడు. అందుకనే దాన్ని లెనినిజంగా చెప్తాం. మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం, లెనిన్ ఆచరణ రెండింటినీ కలిపి మార్క్సిజం, లెనినిజంగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి విషయం కూడా మనకందరూ కూడా తెలుసు. ఈ పుస్తకం ఏ పరిస్థితుల్లో లెనిన్ రచించాడు అన్నది అధ్యయనం చేయకుండా మనం నేరుగా పుస్తకంలోకి వెళితే చాలామందికి అర్థం కాదు అని చెప్పి చెబుతూ ఉంటారు. మీలో కూడా కొందరు ఇప్పటికే ప్రయత్నం చేసి ఉంటారు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడానికి. మాకు కొంతమంది అర్థం కాలేదని, ఆ భాష మాకు అంత బాగా అర్థం కావడం లేదు, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏందో అర్థం కాకుండా ఈ పుస్తకాన్ని చదివితే మాకు అర్థం కాలేదు, కొంత వివరించండి అని చెప్పి అనేక మంది పార్టీ కార్యకర్తలు, ఇంకొంతమంది సభ్యులు కోరారు. వారి సౌలభ్యం కోసం ఈ వీడియోని చేయడం అనేది జరుగుతాం. వాస్తవంగా లెనిన్నే చెప్పారు,
1914, 1917 సంవత్సరాల్లో తాను రచించినటువంటి కొన్ని వ్యాసాలను రచనలను అధ్యయనం చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తాను చెప్పినటువంటి వ్యూహం ఏందనేది అర్థమవుతుందని చెప్పి. వాస్తవంగా ఈరోజు సామ్రాజ్యవాదం దాని గురించి ప్రత్యేకంగా ఈ రెడ్ బుక్స్ డే సందర్భంగా ఎందుకు చర్చించాలని చెప్పి భావించామో మీకు అందరికి కూడా ఇప్పటికే అర్థమై ఉంటుంది. అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని ఈరోజు ఏ రకంగా పీడిస్తుందో అనేక రూపాల్లో మనం చూసాం. వెనిజులా దేశాధ్యక్షుడిని వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆయిల్ని తాము చెప్పినట్టు తమకు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఏదో మాదక ద్రవ్యాలు అమ్మారని ఇంకోటని రకరకాల తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ ఆయిల్ మీద పెత్తనం సంపాదించడం కోసం వారి దేశాధ్యక్షుడిని దౌర్జన్యంగా తీసుకొని వచ్చి మధురోని ఏ రకంగా అరెస్ట్ చేశారో ప్రపంచం యావత్తు చూసింది. అదే మాదిరి ఇరాక్ మీద వాళ్ళ ప్రకటనలు కానీ, యుద్ధం ఇక కాసేపట్లో జరిగిపోతుందని చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ, మిగిలిన దేశాలతో ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ కాలంలో ప్రపంచ దేశాలన్నిటి మీద వాళ్ళు విధిస్తున్నటువంటి సుంకాలు, మనలాంటి భారతదేశం కూడా ఎన్ని రకాలుగా ఆటుపోట్లకు గురవుతుందో అమెరికా వైఖరి కారణంగా ప్రత్యక్షంగా ప్రతిరోజు మనం చూస్తున్నాం. సామ్రాజ్యవాదం ఏ రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది అనేదానికి తాజా ఉదాహరణలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది అమెరికాను చూస్తే. ఇట్లాంటి సందర్భంలో అసలు సామ్రాజ్యవాదం అనేది ఏ రకమైనటువంటి భావాలను కలిగి ఉంటుంది, దాని లక్షణం ఏమిటి, ఆ లక్షణాలని మనం ఎందుకు తెలుసుకోవాలి, సామ్రాజ్యవాదాన్ని ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లా అర్థం చేసుకోవాలి అనే అంశాలని చాలా వివరంగా లెనిన్ ఈ పుస్తకంలో డీల్ చేస్తాడు. అందుకని ఈ సందర్భాన్ని, ఈ తాజా ఉదాహరణలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రపంచంలో అమెరికా సాగిస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అని లెనిన్ రాసినటువంటి పుస్తకాన్ని మనం అధ్యయనం చేయడం సముచితంగా ఉంటుంది అనేది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఈ పుస్తకాన్ని లెనిన్ 1916వ సంవత్సరంలో రచించాడు. అప్పటికి కార్ల్ మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథం మొదటి సంపుటం విడుదలై 50 ఏళ్ళైంది. 1916వ సంవత్సరంలోనే ఈ పుస్తకాన్ని ఎందుకు రచించాల్సి వచ్చింది లెనిన్ అనేది కూడా మనకందరికీ అర్థమై ఉండాలి. ఈ గ్రంథాన్ని ఎందుకు రచించాలి, ఇందులో ఏం అంశాలు ఉన్నాయి అనే విషయాలను కూడా నేను వివరిస్తాను. దాదాపు 380 గ్రంథాలు, 49 వ్యాసాలు, మొత్తం 429 రచనలు చదివి 800 పేజీల నోట్స్ని తయారు చేసుకున్నాడు కామ్రేడ్ లెనిన్. ఆయనే చెప్పుకున్నాడు, లెనిన్ కూడా చాలా స్పష్టంగా చెప్పి, ఇన్ని పుస్తకాలు చదివి నేను కొన్ని అంశాలు పట్టుకున్నా, అసలు సామ్రాజ్యవాదం అనేటువంటి ఆ లక్షణాలన్నింటిని కూడా సరిగా అర్థం చేసుకోవడానికి నాకు తోడ్పడినటువంటి పుస్తకం బ్రిటిష్ ఆర్థికవేత్త. అతను పెట్టుబడిదారీ శక్తులను సమర్థించే వైఖరి కలిగినటువంటి ఆర్థికవేత్త, దాంట్లో ఏమో సందేహం లేదు. కానీ ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన రచన 1902లో బ్రిటిష్ ఆర్థికవేత్త జేఏ హబ్సన్ సామ్రాజ్యవాదం అన్నటువంటి హెడ్డింగ్తో ఒక పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు తనకు బాగా సామ్రాజ్యవాదాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి, వాళ్ళ పట్ల ఒక వైఖరిని నిర్ణయించుకోవడానికి నాకు బాగా తోడ్పడింది అని కామ్రేడ్ లెనిన్ తన రచనలో చెప్పుకున్నాడు. ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితి గురించి నేను ప్రస్తావించాను. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది. దాదాపు 40 దేశాలు ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో భాగస్వాములైనవి. 40 దేశాలనంటే సామ్రాజ్యవాద దేశాలు, స్వతంత్రంగా ఉన్నటువంటి కొన్ని దేశాలు పేర్లవి. కానీ ఇప్పుడు ఉదాహరణకి బ్రిటన్ ఈ యుద్ధంలో ఉంది. బ్రిటన్ తరఫున భారతదేశం పోరాడుతూ ఉంది. అట్లా సామ్రాజ్యవాద దేశాలుగా ఉన్నటువంటి 6 దేశాలు తమ వలస దేశాల్లో ఉన్నటువంటి సైన్యాన్ని కూడా, అంటే బ్రిటన్ తరఫున మనం పోరాడినాం. మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడి దాదాపు కొన్ని లక్షల మంది మనం కోల్పోవడం, 15 లక్షల మంది పాల్గొంటే దాదాపు 74,000 మంది మన సైనికులు మరణించారు. అదే మాదిరి రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా 84,000 మంది వరకు మరణించారు. చాలా పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు ఆ యుద్ధంలో. నేను ఎందుకు ఈ విషయాలను కూడా ప్రస్తావన చేస్తున్నానంటే, మన దేశం కోసం, మన దేశంలో ఆక్రమణలో లేకపోతే ఇంకో దానికి వ్యతిరేకంగా పోరాడి చనిపోవడం కాదు. బ్రిటిష్ అంటే సామ్రాజ్యవాద దేశాల మధ్య యుద్ధం. ఎందుకు యుద్ధం అని అంటే, అప్పటికే కొన్ని దేశాలేమో కొన్ని దేశాలను ఆక్రమించుకొని పెద్ద పెద్ద బలమైనటువంటి దేశాలుగా ఉన్నటువంటివి ఏర్పాటు చేసుకొని యుద్ధాలు సాగిస్తున్న, దోపిడీని సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలన చేస్తూ మన దేశాన్ని వలస దేశంగా ప్రకటించుకొని ఇక్కడి నుంచి సంపదను తరలించుకోబోయే కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేస్తూ ఉన్నారు. అదే మాదిరి రకరకాల దేశాలు వారి వారి శక్తి మేరకు ఇతర దేశాలన్నింటినీ కూడా ఆక్రమించుకొని సంపదను కొల్లగొట్టుకోబోయే కార్యక్రమం నిరంతరంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఆనాటికి. సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధం కూడా ఎందుకు ఆరంభమైందంటే, ఇప్పుడు ఉదాహరణకి బ్రిటన్ ఉంది, చాలా దేశాల్లో తన పట్టును నిలుపుకొని వలస దేశాలుగా పెట్టుకొని వాటి నుంచి సంపదను కొల్లగొట్టేస్తూ ఉంటే, జర్మనీ లాంటి వాళ్ళకి వలస దేశాలు లేవు. తాను కూడా కొన్ని గుంజుకోవాలన్నటువంటి కోరికతో ఈ యుద్ధాలు ప్రారంభమైనాయి. ఒక జర్మనీనే కాదు, దేశంలో సామ్రాజ్యవాద దేశాలు, ఆ వివరాలు కూడా చెప్తాను. యుద్ధాన్ని ప్రారంభించి ఆ యుద్ధం ఎందుకోసం ప్రారంభమైంది? తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, దోపిడీ చేసి సంపదను కొల్లగొట్టుకోవడం కోసం. ఏదో కొద్ది దేశాలు ఆ రకంగా తప్పుడు విధానాలని అనుసరిస్తూ లేదా కొల్లగొట్టే కార్యక్రమాలు ఉన్నాయి, మాకు భాగం రావడం లేదు దీంట్లో అని చెప్పి ఈ కొల్లగొట్టే కార్యక్రమంలో తాము భాగం కావాలి అన్నటువంటి పేరుతో ఈ యుద్ధాలు ప్రారంభమైనాయి. దాదాపు 30 దేశాలను వలస దేశాలతో కూడా కలుపుకుంటే 100 దేశాలు ఈ యుద్ధంలో భాగస్వాములైనవి. అంటే 1.6 కోట్ల మంది ఈ యుద్ధంలో మరణించారు. అది ఆ రోజు ఉన్నటువంటి కండిషన్. కరెక్ట్గా మీకు రష్యాలో పరిస్థితి కూడా అర్థం కావాలి. అదే రోజున జారు చక్రవర్తి పాలనలో ఉండేది. వాళ్ళ నిరంకుశత్వం చాలా దుర్మార్గంగా ఉండేది. ప్రజలకు ఓటు హక్కు కూడా ఉండేది కాదు. ఉండిన వాళ్ళ దీనికి పెద్ద పరిగణలో తీసుకునేటువంటిది కాదు. ఎవడైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు, చంపేస్తారు, లేదంటే యుద్ధ ఖైదీల్లాగా పట్టుకొని పోయి వాళ్ళని సైబీరియాకు అరెస్ట్ చేసి పంపించేసేవాళ్ళు. ఇట్లాంటి ఒక పరిస్థితి నెలకొంది. ఒక బీభత్సమైనటువంటి పరిస్థితి, భయోత్పాతాన్ని కలిగించే పరిపాలన కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజుకి. 20% కంటే తక్కువ మంది చదువుకున్నటువంటి రోజులు అవి. వచ్చేది 80% మందికి చదివే లేదు. ఈ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఏదైనా వచ్చే సమాచారం సెన్సార్షిప్తో వచ్చేది. ఇట్లాంటి ఒక నిర్బంధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో సామ్రాజ్యవాద దేశాలు తమ దోపిడీని కొనసాగించుకోవడం కోసం బ్రిటను, రష్యా, ఫ్రాన్సు, జర్మనీ, అమెరికా, జపాన్ 6 సామ్రాజ్యవాద దేశాలు యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధంలో దేశాలు కూడా యాజమాన్యాన్ని వహించి వలస యాజమాన్యం దేశాలుగా ఉన్నటువంటి సామ్రాజ్యవాద దేశాలు, పరాధీన దేశాలు అంటే వలస దేశాలు, మన భారతదేశం లాంటి దేశాలు మరోవైపున వీళ్ళు ఈ యుద్ధానికి దిగినటువంటి పరిస్థితి. సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాపిత పెట్టుబడిదారీ వ్యవస్థగా రూపొందింది అనే విషయాన్ని లెనిన్ మొట్టమొదటిసారిగా చెప్పాడు. పెట్టుబడిదారీ విధానం అంటే ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిని దోచేవాళ్ళు పెట్టుబడిదారులే, లేదంటే సరుకుల పేరుతో చేసేటువంటి దోపిడీ లేదా అదనపు విలువ గురించి అనేక సందర్భాల్లో చర్చించుకున్నాము. అంటే పెట్టుబడిదారుడు ఒక పరిశ్రమలో దోపిడీ సాగించడము పెట్టుబడిదారీ విధానమే. పరిశ్రమ తర్వాత ఒక రాష్ట్రమో, ఒక ప్రాంతమో, ఒక దేశంలో దోపిడీ చేసి కార్మిక వర్గాన్ని దోచుకొని తినేవాడు, శ్రమని దోపిడీ చేసేవాడు పెట్టుబడిదారుడే. ఇది ఒక పరిశ్రమలోనో, ఒక దేశంలోనో, ఒక ప్రాంతంలోనో పెట్టుబడిదారీ విధానం గురించి అసలు దేశాలే దోచుకునేవాళ్ళు. దేశవ్యాపితంగా కాకుండా ప్రపంచవ్యాపితంగానే ఒక దీన్ని ఏర్పాటు చేసుకొని దోపిడీ కొనసాగించే పరిస్థితిని సామ్రాజ్యవాదంగా వివరించాడు కామ్రేడ్ లెనిన్. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ప్రపంచంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, పెట్టుబడిదారీ శక్తులు ప్రపంచవ్యాపితంగానే దోపిడీకి ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దేశాలను విభజన చేసుకున్నారు. ఆర్థిక దోపిడీని ఎలా చేయాలో ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. వీటిల్లో కూడా వాళ్ళకి పొసగక యుద్ధాలు కూడా చేసుకుంటున్నారు. ఇన్ని చేస్తున్నా వాళ్ళ దోపిడీ విషయంలో మాత్రం దోపిడీ గురవుతున్నటువంటి శక్తులకు అండగా నిలబడేటువంటి లక్షణం ఎక్కడా కనబడదు. కాబట్టి సామ్రాజ్యవాద శక్తులు తమలో తాము కలహించుకుంటూ యుద్ధాలు చేస్తూ
ఇన్ని చేస్తున్నా వాళ్ళ లక్షణం మాత్రం మారడం లేదు. కార్మిక వర్గం కూడా అట్లానే ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక విస్తారంగా రూపొందింది, అదొక సిస్టమేటిక్గా నడుస్తోంది. ఇప్పుడు ఈ వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి తేడాలతో దీన్ని సామ్రాజ్యవాద యుద్ధంగా మార్చుకున్నారు. సామ్రాజ్యవాద దేశాల మధ్య వచ్చినటువంటి వైరుధ్యాలు తేడాలతో ఈ యుద్ధం రూపొంది. అది మొదటి ప్రపంచ యుద్ధం గురించి లెనిన్ వ్యాఖ్యానం. 1914లో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధాలు 1918 దాకా 4 సంవత్సరాల 3 నెలల పాటు సాగింది. ఈ యుద్ధం పట్ల ఏ వైఖరి కలిగి ఉండాలి? ఈ యుద్ధాన్ని సమర్థించాలనా? ఆయా దేశాల్లో ఉన్నటువంటి సోషలిస్టు డెమోక్రాట్లు, ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీతో లేవు పేర్లు, కమ్యూనిస్ట్ పార్టీ పేరిట ఆ రోజున పార్టీలు, ఈ యుద్ధాలని, మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ముందు దేశాన్ని కాపాడుకోవడమా, దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుని ఎదుర్కోవడమా, ఏది ముఖ్యం అన్నటువంటి చర్చ మన జాతీయోద్యమం సందర్భంగా కూడా వచ్చింది. లెనిన్ కూడా ఇట్లాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. 20వ శతాబ్దం ముగింపుకు వచ్చే రోజుకి, లేదా 19వ శతాబ్దం ముగింపుకు వచ్చి 20వ శతాబ్దం ఆరంభ దినాల్లో ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా లెనిన్ ముందుకొచ్చింది. ఆ సందర్భంలో లెనిన్ చాలా స్పష్టంగా చెప్పింది ఏమనంటే, ఎవడి ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గము తన ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాపిత విప్లవ వ్యూహం కలిగి ఉండాలి, ఎత్తుగడలు కూడా రూపొందించుకోవాలి. ఆ ఆవశ్యకత ఈరోజు ఏర్పడిందని చెప్పి లెనిన్ ఒక వ్యాఖ్యానం చేశాడు. ఆనాటికి జాతీయ విముక్తి ఉద్యమాలు, మన దేశంలో బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. జర్మనీ వాడు దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున మన మీదకి వస్తున్నాడు. రష్యా మీద కూడా అదే రకమైనటువంటి పరిస్థితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఒక చర్చ జరిగింది. దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుని ఎదుర్కోవడమా, దేశం మీదకి, అంటే దేశంలో ఉన్నటువంటి ఎవడైతే అధికారంలో ఉన్నటువంటి వాడో లేదా బూర్జువా శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎదుర్కోవడమా, దేశం మీదకి వస్తున్నటువంటి జర్మనీ, నాజీ, హిట్లరు, లేదంటే ఇట్లాంటి దాడికి వస్తున్నటువంటి వాళ్ళని ఎదుర్కోవడమా, ఇక్కడ ఉన్నటువంటి వాడిని జాతీయోద్యమంలో ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేయడమా, దేశం మీదకి వస్తున్నటువంటి ఇట్లాంటి చర్చ జరిగింది. అదే రకమైనటువంటి చర్చ రష్యాలో కూడా జరిగింది. రష్యాలో జరిగినటువంటి చర్చలో సారాంశం ఏంటంటే, మనం ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవడం కోసం ఆ రోజు ఉన్నటువంటి జారిస్టు చక్రవర్తి అండగా నిలబడాలన్నటువంటి చర్చని అక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు, సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీల్లోనే రకరకాల గ్రూపులు ఆ రకమైనటువంటి చర్చను ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఈ దేశాన్ని కాపాడుకోవడం అనేది ప్రధానమైంది, ఈ దేశంలో శత్రువుని ఆ తర్వాత చూసుకోవచ్చు, ముందు దేశాన్ని కాపాడుకుందాము అన్నటువంటి చర్చని ప్రారంభించారు. ఈ ఘర్షణలతో దేశం ముందా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శత్రువుని ఎదుర్కోవడం ముందా అన్నటువంటి చర్చ ప్రారంభమై రెండవ ఇంటర్నేషనల్నే చీలిపోయింది. అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీలుగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, ఆనాడు సోషల్ డెమోక్రటిక్ పార్టీలుగా వీళ్ళని అభివర్ణించేవాళ్ళు, అంటే పిలిచేవాళ్ళు. వీళ్ళంతా చర్చ చేసి నిర్ణయించుకున్నది ఏమంటే, ఎవరికి వాళ్ళు విడిపోయినారు. ఆ రోజు మొత్తం అంతర్జాతీయ ఐక్యత ఉన్నటువంటి ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీల్లో రెండవ ఇంటర్నేషనల్ నాటికి వచ్చేటప్పటికి పూర్తిగా చీలిపోయి ఎవరికి వాళ్ళు యుద్ధాన్ని బలపరిచేవాళ్ళు, యుద్ధాన్ని మౌనంగా చూస్తూ ఉండేవాళ్ళు, యుద్ధాన్ని వ్యతిరేకించేవాళ్ళు. ఇట్లాంటి స్థితి ఏర్పడింది. మధ్యస్థవాదులుగా ఉన్నటువంటి రెండో వాళ్ళు యుద్ధాన్ని చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది అనుకున్నట్టు వాళ్ళు కూడా యుద్ధాన్ని బలపరిచేవాళ్ళుగా ఆ రోజున అయిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలోనే లెనిన్ కీలకమైనటువంటి ప్రతిపాదనలు కొన్ని చేశాడు. మార్క్స్ కూడా ఒక అంచనా వేశాడు. బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో ఒకేసారి సోషలిస్ట్ విప్లవాలు వస్తాయని మార్క్స్ అంచనా వేశాడు. కానీ దానికి భిన్నంగా లెనిన్ గుర్తించి ఒక విషయాన్ని ప్రకటించాడు. సామ్రాజ్యవాదాన్ని, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని మనం కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే మార్క్స్ చెప్పినటువంటి స్పిరిట్ని క్యారీ చేసినట్టు కాదు అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. ఆ ప్రతిపాదన ఏంటంటే, సామ్రాజ్యవాదం ఓ గొలుసులాగా ప్రపంచవ్యాపితంగా వ్యాపించిన వ్యవస్థగా ఉంది. ఈ గొలుసులో లింకు ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ఆ లింకును తెగ్గొట్టడం ద్వారా
విప్లవం విజయవంతమవుతుందని లెనిన్ సిద్ధాంతీకరించాడు. ఇప్పుడేదో దేశం కోసం పోరాటం చేయడం తప్పేం కాదు, పోరాటం చేస్తా ఉంటాం. అదే సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి శత్రువు బలహీనపడి ఉంటే, ముఖ్యంగా వలస దేశాల్లో లేదంటే తమ ఒరిజినల్ మాతృదేశాల్లో ఉన్నటువంటి బలం వలస దేశాల్లో ఉండదు. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి చోట లింకు బలహీనంగా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సామ్రాజ్యవాద శక్తులకి అనుకూలంగా లేకుండా బలహీన పడినటువంటి పరిస్థితి ఉండి అక్కడ విప్లవోద్యమాలు లేదా ఇతరత్ర ఉద్యమాలు బలంగా ఉంటే ఆ లింకుని తెగ్గొట్టాలి. తెగ్గొట్టి దానికి నాయకత్వం వహించి అధికారంలోకి రావడం కరెక్టు. ఇక్కడ ఏమి శశభిషలు ఉండాల్సినటువంటి అవసరం లేదు అని అంటే లింకు బలహీనం అంటే సామ్రాజ్యవాదం బలహీనం. ఎందుకనంటే సామ్రాజ్యవాద దేశాలు ఒకరినొకరు కొట్టుకుంటున్నాయి. కొట్టుకొని బలహీన అప్పటికే సంవత్సరం 3 ఏళ్లుగా 1914లో ప్రారంభమైనటువంటి మొదటి ప్రపంచ యుద్ధం 1916లో ఈయన రచన చేశాడు. 1917లో పెట్రోగ్రాడ్లో దాన్ని రిలీజ్ చేశాడు. అప్పటికే చర్చోపచర్చలు బోల్షివిక్ పార్టీ ఒక పెద్ద ఎత్తున దీన్ని చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలోనే కాట్స్కీ అనే అతను ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సిద్ధాంతాన్ని ఆయన కాట్స్కీ ఏమి మామూలు ఆశా మనిషి ఏం కాదు. ఆయన ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి మనిషి. ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక బలీయమైంది. దీన్ని అంత తేలిగ్గా తెగ్గొట్టడమో లేదా ఓడించడమో సాధ్యం కానటువంటి పని. దీన్ని లెనిన్ సరిగా అర్థం చేసుకోవడం లేదు. పెట్టుబడిదారీ విధానంలో భాగంగానే వాళ్ళతో కలిసి ఉంటూనే ఈ విప్లవాన్ని జయప్రదం చేసుకోవాలి తప్ప విడిగా ఆలోచించి విడిగా ఏదో పోరాడి సాధించడం అనేది ఏ రకంగానూ శ్రేయస్కరం కాదని ఆయన పెట్టుబడిదారీ శక్తులు సామ్రాజ్యవాద శక్తుల బలపరిచే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. దాన్ని కాట్స్కీ సిద్ధాంతం అని అంటారు. ఈయనే రివిజనిస్ట్ ధోరణులు మొట్టమొదట రివిజనిజం అనేది పుట్టింది అక్కడనే. రివిజనిజం అనేది ఈ కాట్స్కీ సిద్ధాంతంలోనే. శత్రువుతో రాజీ పడ్డం, శత్రువుతో కలిసి తమ లక్ష్యాన్ని సాధించాలన్నటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని సూత్రీకరించినటువంటి వాడిగా ఆ రోజున కాట్స్కీ గురించి చాలా పెద్ద ఫైట్ని లెనిన్ నడిపాడు. ఆ సిద్ధాంతాన్ని తుత్తునీలు చేశాడు. దేశంలో బలీయమైనటువంటి ఒక ప్రభావశీలవంతమైనటువంటి సిద్ధాంతంగా కాట్స్కీ దాన్ని తీసుకొస్తే దాన్ని సమర్థించే ప్రారంభ దినాల్లో చాలా సమర్థించేవాళ్ళు. ఈ యుద్ధం నడిచే కొద్దీ బలహీనపడే కొద్దీ ఈ పరిస్థితులు విపరీతంగా ఈ వైరుధ్యాలు తీవ్రతరమైనటువంటి నేపథ్యంలో ఈ చర్చోపచర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లెనిన్ తెచ్చినటువంటి సిద్ధాంతం, లెనిన్ ఆచరణకు యోగ్యమైనటువంటి కొన్ని పరిస్థితులను చెప్పి ఏ రకంగా యుద్ధం నష్టం అని చెబుతూ ఆయన ఒక సిద్ధాంతాన్ని 1916 చివరిలో 1917లో ప్రతిపాదించాడు. కార్మికులకు రొట్టె, రైతులకు భూమి, సైనికుడికి శాంతి నినాదంతో ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పెద్ద ఎత్తున జనంలోకి వచ్చాడు. జనం కూడా దాన్ని సమర్థించారు, చాలా భారీగా వచ్చారు. ఆ తర్వాత ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి నేపథ్యంలో ఈ నినాదాలతో లెనిన్ పాపులర్ అయ్యి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి 1917 నుంచి ఆయన నడిపినటువంటి రకరకాల కార్యాచరణ తర్వాత అక్టోబర్ విప్లవంలో వాళ్ళు విజయాన్ని సాధించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్ట్ దేశంగా రష్యా ఏర్పడింది. 1922 నాటికి అన్ని రాష్ట్రాలు కలిపి సోవియట్ యూనియన్గా మొట్టమొదటి సోషలిస్ట్ దేశంగా ప్రకటించుకున్నటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది లేదా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని విషయాలు చెప్పాడు. ఈ సామ్రాజ్యవాదం అనేది తమ దోపిడీని పెంచడం కోసం లేదా పటిష్టపరచుకోవడం కోసం, తమ మార్కెట్ల కోసం, ముడి సరుకుల కోసం, వలస దేశాల కోసం, వలసలు దీన్ని సాధించడం కోసం, కీలక స్థావరాల కోసం పెద్ద దేశాలు ఒక 2 దోపిడీ ముఠాల్లాగా విడిపోయి ఒక పైశాచికంగా జరిగినటువంటి యుద్ధం ఇది అని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేశారు. సామ్రాజ్యవాద దేశాల తమ దోపిడీ కోసం చేసినటువంటి ఒక పైశాచిక యుద్ధంగా ఆయన అభివర్ణించాడు. ఆ సందర్భంలోనే సరుకు అనేది సొంత వినియోగం కొరకు కాకుండా ఇతర సరుకులతో మారకం కానీ మార్కెట్ అమ్మకానికి ఉత్పత్తి చేసేదాన్ని సరుకు అంటారు అనే దాన్ని కూడా ఆ సందర్భంగా ఆయన ప్రతిపాదన చేస్తూ పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తికి సమాజ అవసరాలు, ప్రజల సంక్షేమం కాకుండా
లాభం లక్ష్యంగా ఉంటుంది అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పినట్టు కాట్స్కీ సిద్ధాంతాన్ని ఆయన తుత్తునివులు చేస్తూ అనేక విషయాల్ని ప్రస్తావించాడు. సామ్రాజ్యవాద దేశాలకు సంబంధించి వాళ్ళు ఉత్పత్తి ఎట్లా కేంద్రీకృతంగా మారుతుంది, దాని ఆధారంగా వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుంది, సమాజ అవసరాలు లేకపోతే అక్కడ పరిస్థితిలో కాకుండా వాళ్ళ లాభాలు పెంచుకోవడానికి ఉత్పత్తిని సాంద్రీకరించి ఆ కొత్త సంస్థల్లాగా మారి ఎట్లా పెత్తనం చేస్తాయనే విషయాలు చాలా వివరంగా ఆయన డీల్ చేశారు. బ్యాంకుల్లో ఉన్నటువంటి నిధులు, పారిశ్రామికవేత్తల దగ్గర ఉన్నటువంటి పెట్టుబడి, ఈ రెండు కలిసి ఎట్లా పెట్టుబడిదారీ విధాన్ని వేగవంతం చేయడానికి, దోపిడీని వేగవంతం చేయడానికి ఫైనాన్స్ పెట్టుబడిగా ఎట్లా మారుతుంది, బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులు, పారిశ్రామిక పెట్టుబడి రెండు కలిసి ఫైనాన్స్ పెట్టుబడిగా ఎట్లా మారుతుంది, అది పెట్టుబడిదారీ విధానాన్ని మరింత వేగవంతం చేయడానికి అది ముందుగానే ఎట్లాంటి పునాదులు వేస్తుంది, వివిధ దేశాల్లో పెట్టుబడిదారీ విధానాన్ని స్ట్రెంథన్ చేయడానికి అది ఎట్లా దోహదం చేస్తుంది, తనకు అయిన వాళ్ళకి ఎట్లా ఫైనాన్స్ పెట్టుబడి సహకరిస్తుంది, తనను వ్యతిరేకించే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎట్లా దెబ్బతీయడానికి ఫైనాన్స్ పెట్టుబడి ప్రయత్నం చేస్తుందని చాలా వివరంగా దీంట్లో డీల్ చేశాడు. ఉత్పత్తికి సంబంధించి మొదటి అంశంగా దాంట్లో రోల్ ఎట్లా ఉంటుంది సామ్రాజ్యవాదం గురించి స్టార్టింగ్ పాయింట్తో అని చెప్తే, రెండవ పాయింట్గా బ్యాంకులు, పారిశ్రామిక పెట్టుబడి ఏ రకంగా ఫైనాన్స్ పెట్టుబడిగా మారుతుందని అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పాడు. అదే మాదిరి ఎగుమతులకు సంబంధించిన విషయాలను కూడా ఆయన చాలా వివరంగా డీల్ చేయడం జరిగింది. అదే మాదిరి ఈ గుత్త సంస్థల మధ్య ప్రపంచాన్ని ఎట్లా విభజించుకుంటుంది, తమ దోపిడీని పటిష్టం చేసుకోవడానికి వాళ్ళ మధ్యన విభజన ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా కనిపెట్టి దీంట్లో ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. అదే మాదిరి సామ్రాజ్యవాద దేశాల మధ్య ప్రపంచ విభజన ఎట్లా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో ఆయన చాలా వివరంగా చెప్పాడు. పెట్టుబడిదారీ విధానపు ప్రత్యేక దశగా సామ్రాజ్యవాదం ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయన్న విషయాల్ని ఆయన ఒక్కొక్క పాయింట్ దాంట్లో చెప్పడం అనేది మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. సామ్రాజ్యవాదాన్ని పరిశీలన చేసే క్రమంలో చరిత్రలో సామ్రాజ్యవాదపు స్థానం ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది, ప్రజలకు ఎట్లా ఇదొక శత్రువు, దీన్ని ఎట్లా బలహీనపరచాలన్నటువంటి విషయాలన్నిటి కూడా చాలా డీటెయిల్డ్గా ఆయన మాట్లాడాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసే సందర్భంలో చాలా ఆటంకాలని, ఆయన సిద్ధాంతానికి ప్రతిబంధకంగా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందుల్ని ఆయన ఎదుర్కొన్నటువంటి, ఈరోజు ఉన్నంత తేలిగ్గా మనకు సామ్రాజ్యవాదం అని అంటే ఇప్పుడు జరుగుతున్నంత తేలికైనటువంటి చర్చ కాదు. సామ్రాజ్యవాదాన్ని నిర్వచించడమే ఆ రోజున పెద్ద సమస్యగా అయిపోయినటువంటి నేపథ్యంలో ఆయన చాలా సూటిగా ఏమాత్రం శషభిషం లేకుండా సామ్రాజ్యవాదం అనేది ఏ రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది, అది ఏ రకంగా దేశాలను దోపిడీ చేయడానికి ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంది, వాళ్ళలో వైరుధ్యాలు ఎట్లా వస్తాయి, సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యాలు ఎట్లా వస్తాయి, ఆ వైరుధ్యాలని వినియోగించుకొని కార్మిక వర్గం ఎట్లా బలపడాలి, విప్లవాలను ఎట్లా జయప్రదం చేసుకోవాలని చెప్పి ఆయన చాలా వివరంగా 1917వ సంవత్సరంలోనే చెప్పాడు. ఈ సందర్భంలోనే ఆయన చాలా గ్రంథాలను కూడా రాయడం జరిగింది. వీటన్నిటిలో చాలా సమగ్రంగా ఈ వివరాలన్నిటి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ నేపథ్యం తెలుసుకొని ఆ తర్వాత మనం ఈ పుస్తకం అధ్యయనంలోకి పోతే మనకు అర్థమవుతుంది. దాంట్లో చాలా వివరంగా ఆ ఒరిజినల్ టెక్స్ట్ అయితే అసలు ఉత్పత్తి ఒక పరిశ్రమలో ఎట్లా జరుగుతుంది, లేదా సరుకు ఏ రకమైనటువంటి వస్తుంది, దాని తర్వాత ఎగుమతులు ఎట్లా ఉంటాయి, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇప్పుడు లేబర్ కోడ్లు 100 మంది తొలగిస్తే ఏ రకమైన పరిస్థితి, 100 మంది ఒక ఫ్యాక్టరీని మూసివేయాలంటే 100 మందిని గతంలో 100 మంది లోపు ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నిటి కూడా మూయడానికి అధికారం ఉండేది ఏ రకమైనటువంటి పర్మిషన్లు తీసుకోకుండా. ఇప్పుడు 300 మంది కార్మికుల వరకు ఉన్నటువంటి దాన్ని మూసేస్తే ఎంత సంఖ్యలో దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ మీద ప్రభావం ఉంటుందంటే దాదాపు 85-90% ఫ్యాక్టరీల్లో ఏ రకమైనటువంటి విధానాలు అనుసరించకుండా యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ ఆనాటికే 1917వ సంవత్సరం నాటికే 5 మంది కార్మికులు ఉన్నటువంటి చోట వాటికి ఏ రకమైనటువంటి విధానం లేకపోతే ఏమీ ప్రభావం ఉండని పరిశ్రమలు ఎట్లా ఉంటాయంటే అప్పటికే 85-90% ఆయన దాంట్లో ప్రస్తావన ఆ రోజునే ఇట్లాంటి సమస్యని ఆయన ఫేస్ చేసినటువంటిది. కాబట్టి కార్మిక వర్గం స్థితి గురించి, సరుకు ప్రాధాన్యత గురించి, అదే మాదిరి దోపిడీ పద్ధతుల గురించి ఇవి చాలా డీటెయిల్డ్గా చాలా వివరంగా దాంట్లో ఆయన పేర్కొనడం అనేది జరిగింది. వీలైనంత మేరకు ఈ పుస్తకాన్ని గ్రూప్ స్టడీగా చేస్తే బాగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఓపికగా నిదానంగా చేయాలి. ప్రభాత్ పట్నాయక్ గారు రాసినటువంటి పరిచయం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంది. దాన్ని ఎంవిఎస్ శర్మ గారు దాన్ని మరింత సరళీకరించి మనకు అందించారు. అట్లా శర్మ గారు సరళీకరించి రాసినటువంటి ఆ ప్రభాత్ పట్నాయక్ గారి పరిచయం దానికి తోడ్పడుతుంది. అదే మాదిరి
కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు కూడా దీని మీద ఒక నోట్ని అందించడం జరిగింది. అవన్నీ మీ దగ్గర ఇప్పటికే ఉంటాయి. దాన్ని ముందుగా ప్రభాత్ పట్నాయక్ గారి పరిచయాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత ఆ రోజు ఉన్నటువంటి స్థితిగతులు నేను మీకు కొంత సాయం చేయడానికి ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేశాను. అది వీటిని అధ్యయనం చేస్తే మనకు మరింతగా ఈరోజు ఆనాటి సామ్రాజ్యవాదం పరిస్థితి, పెట్టుబడిదారీ విధానం అత్యున్నత రూపంగా సామ్రాజ్యవాదం యొక్క రోలు ఆనాడు ఏ రకంగా ఉంది, ఈరోజు అది ఎట్లా ఉంది, మనలాంటి వాళ్ళు ఏ రకమైనటువంటి లక్షణంతో పనిచేయాల్సి ఉంటుందన్న విషయాలు అర్థం కావడానికి తోడ్పడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. ఇది ఏ మేరకు మన కామ్రేడ్స్కి ఇది ఉపయోగపడినా ఈ వీడియో అందుకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తూ ధన్యవాదాలు, నమస్కారం, సెలవు.